హలో నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈ రోజైతే మీ అందరి కోసం స్పెషల్ రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చాను. అది ఎక్కడ అనుకుంటున్నారా? మన హైదరాబాద్ మాదాపూర్లోని కోడికూర చిట్టిగార. అంటే ఇది డిష్ పేరు కాదండోయ్, రెస్టారెంట్ పేరే కోడికూర చిట్టిగారె. సో అలాంటి రెస్టారెంట్కి అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇక్కడ వాళ్ళ సిగ్నేచర్ డిష్ కూడా అదే అంట. సో ఏంటి ఆ మెథడ్ ఎలా ఫాలో అవుతున్నారు, సో మన తెలంగాణ ఆంధ్రాకి స్టైల్ మించింది ఉంటుందా లేకపోతే ఇంకా కొత్త ఫ్లేవర్స్ ఏమైనా ఉంటాయా అనేది కనుక్కొని అండ్ ప్రాసెస్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పదండి. లోపలికి కిచెన్ లోపలికి అయితే పూర్తిగా వచ్చేసాను. ఇక్కడ సునీల్ గారు అయితే ఉన్నారంట. వడలు అదే చిట్టిగార అంటారు, మనం కొంతమంది వడలు అంటాము. సో ఎలా చేస్తారు ఏంటి అనేది కనుక్కుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో చిట్టిగార, సో ఏంటి స్పెషల్ అసలు? ఇది మా సిగ్నేచర్ డిష్ అండి. కోడికూర చిట్టిగార సిగ్నేచర్ డిష్, చాలా ఫేమస్. ఆంధ్ర తెలంగాణ కూడా చాలా ఫేమస్. ఇది మాకు చాలా ఎక్కువ సేలింగ్ ఉంటుంది కూడా. అదే ఫెస్టివల్స్ వస్తే చిట్టిగార లేకపోతే అసలు ఉండదు. వేరే చోట్ల అయితే ఫెస్టివల్ టైంలో ఉంటుంది, మా దగ్గర అయితే ఎనీ టైంలో ఉండాలని మా ఎండి గారి ఆలోచనతో పాటు అన్ని తెలుగింటి రుచులు, మా సాంప్రదాయ రుచులు చేయాలని దీన్ని మెనూలో పెట్టడం జరిగింది. మా పేరు కూడా సిగ్నేచర్ డిష్ కూడా ఇదే, కోడికూర చిట్టిగార. మా ఊరి పేరు కూడా ఓకే, రెస్టారెంట్ పేరు అదే, మా సిగ్నేచర్ డిష్ కూడా అదే. ఓకే, దీంట్లో ఏమేమి వేస్తారు గారెలో? దీంట్లో మినపప్పు యాడ్ చేస్తామండి, జీలకర్ర యాడ్ చేస్తాము, గ్రీన్ చిల్లీ, ఆనియన్, కొత్తిమీర, సాల్ట్ యాడ్ చేసి మనం చేస్తాం. ఈ పప్పు ఒక 3 గంటల ముందు మ్యారినేట్ చేసి గ్రైండర్ చేసుకొని ఇవన్నీ మిక్స్ చేస్తామండి. రోజు ఎన్ని కిలోలు నానబెట్టి పెడతారు పప్పుని? మేము డైలీ మార్నింగ్ ఒక 8 kgs, ఈవినింగ్ ఒక 6 kg చేస్తాము. మధ్యలో బ్రేక్ లో కూడా మధ్యలో ఒక 4-5 kg చేస్తాం. బిజినెస్ బట్టి 2-3 kg చేస్తూ ఉంటాం. అమ్మో, మేము ఫెస్టివల్ టైంలో 1 కిలో నానబెట్టి చేస్తుంటేనే అమ్మా అనిపిస్తుంది. అలాంటిది మీరు రోజు 6 మాకు ఈ మార్నింగ్ ఈవినింగ్ నుంచి 15 కిలో 16 కిలోలు వెళ్ళిపోతాను డైలీ. 16 కిలోలు. అవునండి. ఇంకా సిగ్నేచర్ డిష్ అన్నప్పుడు ఇంకా ఆ మాత్రం ఉండాలి కదా. ఓకే, సో ఒకసారి వేయటం చూపిస్తారా నాకు? మేము చిన్న ఇట్లా తీసుకొని గారెలు ఇస్తా ఉన్నాం. దీంతో పాటు నాటుకోడి, మటన్, చికెన్ కర్రీ కాంబినేషన్ ఇస్తాము. చాలా బాగుంటుంది. ఇలా చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. దాదాపు అందరికి అన్ని టైంలో దొరకదు, కానీ మా కోడికూర వస్తే ఎనీ టైం దొరుకుతుంది. ఎప్పుడైనా రాత్రి 11:50కి వచ్చినా మేము ఆ టైంలో కూడా ఇచ్చేస్తాం. మేము క్లోజింగ్ టైం అని కూడా చెప్పుకోండి, 11:50 గారెలు తినడానికి వస్తే ఆ టైంలో కూడా మేము ఇచ్చేస్తాం. మంచిగా స్నాక్స్ తినాలనుకునే వాళ్ళు, లేదా తెలంగాణ ఆంధ్ర స్టైల్లో కొత్త రెసిపీస్ ట్రై చేయాలి అనుకుంటే మంచి చిట్టిగార వేసుకొని నాటుకోడి కానీ చికెన్ కర్రీ కానీ, దాంట్లో మటన్ కూడా కాంబినేషన్ ఇస్తాం మేము. మటన్ కూడా జస్ట్ చాయిస్, ఎవరికి ఏది కావాలంటే వారికి అది ఇస్తా ఉంటాం. ఓకే, ఆ చికెన్ మటన్ కూడా మన డైరెక్ట్ ఫ్రెష్ కొట్టేస్తామండి. ఒకవేళ మీరు చికెన్ కర్రీ ఇచ్చారనుకోండి, ఎన్ని సర్వ్ చేస్తారు గారెలు? మేము గారె 6 పీసెస్ ఇస్తామండి. 6 పీసెస్ గారెస్, ఒక పోర్షన్ చికెన్ కర్రీ ఇస్తామండి. చిట్టిగార వినడానికి చాలా కొత్తగా ఉంది, ఎందుకంటే రెస్టారెంట్ పేర్లు వేరే ఉంటాయి, లోపల డిషెస్ వేరే ఉంటాయి. కానీ మీ పేరే చిట్టిగార, కోడికూర చిట్టిగార అనగానే ఓకే, కొత్తగా ఉంది, ట్రై చేయాలి ఇలాంటివన్నీ. చాలా మంది గెస్ట్ ఎక్కువ దిల్సుకున్నారు, ఉప్పలు ఎక్కడ నుంచో మా గారె తినడానికి కోసం ఇక్కడ వస్తారు. చాలా మంది చెప్తారు, మేము గారె కోసం స్పెషల్ ఇంత దూరం వచ్చామండి, మేము గారె మాకు స్పెషల్ కోసం వచ్చామని చెప్పి చెప్తారు. చాలా మంది గారెకు పెరుగుతున్నారు మా కోడికూరకు. గెస్ట్ రెగ్యులర్ గెస్ట్ కూడా ఉన్నారు. మనం ఫ్రై చేసిన తర్వాత ఇలా అవుతాయండి కలర్స్. దీన్ని మనము గారెతో పాటు సర్వ్ చేస్తాం. కోడికూర కానీ నాటుకోడి కానీ గెస్ట్ సర్వ్ చేస్తూ ఉంటాం. వేడివేడిగా ఎప్పుడప్పుడు ఫ్రెష్గా ఆర్డర్ వచ్చిన తర్వాత వేసేసి గెస్ట్ 10 minutes టైం తీసుకొని వేసేసి మనం ఫ్రెష్ ఇస్తాం వేడివేడిగా. ఎప్పుడైనా ఒక షెఫ్ కంటిన్యూ ఇక్కడ గారె కోసం ఉంటాడు మనకు కంటిన్యూగా. ఎప్పుడు కర్రీ కూడా రెడీగా ఉంటుంది, వేస్తూ ఉంటాం. ఇట్లా వెళ్ళిపోతుంటే అట్లా వేస్తూ ఉంటాం. రోజుకి ఎంత పాటు వేస్తుంటారు గారెలు? కంటిన్యూ నడుస్తూ ఉంటుందండి గారెలు అయితే. మనకు మనం 10 కిలో నానబెట్టుకుంటూ డైలీ వేస్తూ ఉంటాం. మార్నింగ్ ఈవినింగ్ వరకు కంటిన్యూ నడుస్తూ ఉంటుంది. ఇటు అయిపోతూ ఉంటాడు, ఇంకో అబ్బాయి చేస్తూ ఉంటాడు, రెడీ చేస్తూ ఉంటాడు. ఒక అబ్బాయి ఎందుకు రెడీగా ఉంటూ ఉంటాడు. మన కంటిన్యూ నడుస్తూ ఉంటుంది, ఎప్పుడు బంద్ చేయము. ఎందుకు కోడికూర చిట్టిగార వేరే పెట్టచ్చు కదా, ఎందుకు చిట్టిగారని? అంటే అందరికి ఇప్పుడు ట్రెడిషనల్ అందరూ పాలు తినేసి అది అయిపోయింది. మన తాతలు అమ్మలు వాళ్ళందరూ మిస్ అయిపోతున్నాం. వాళ్ళ చేతి వంట రుచులు, మన అమ్మమ్మల తాతయ్యల రుచులు, వంట రుచులు అవన్నీ అందరికీ ఇంట్రొడ్యూస్ చేయాలని మా ఎండి గారు థాట్తో పాటు ఈ ఆలోచన వచ్చి వాళ్ళు కోడికూర చిట్టిగార పెట్టారు. ఓకే, ఆల్మోస్ట్ కలర్ చూస్తే మంచి బ్రౌనిష్ రెడ్ కలర్ లో వచ్చేసింది. పర్ఫెక్ట్ సైజ్, పర్ఫెక్ట్ షేప్ లో. ఆ హోల్ కూడా భలే వచ్చిందండి. మేము చేస్తే అది ఓవర్ థింకర్ అయిపోయి దాని షేప్ వేరేలాగా వచ్చేస్తుంది, కానీ మంచిగా
సో చిట్టి గారు అయితే మనం చూసేసాం కదా. ఇప్పుడు అసలైనది దీని మంచింగ్ కోడి కూర. అది ఎవరు చేస్తారు ఏంటి అనేది చూద్దాం పదండి. ఇప్పుడైతే కంప్లీట్ కోడి కూర అయితే చూడబోతున్నాము. దానికి ప్రాసెస్ ఏంటి, ఏమేమి వాడతాము, ఇంగ్రీడియంట్స్ అనేది మాకు చెప్తారా? సో వీళ్ళ ఓన్ స్టైల్ రెసిపీ అంట. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ముందుగా అయితే ఆయిల్ వేసేసుకున్నాము. సో గత 7 సంవత్సరాల నుండి చిట్టి గారె కోడి కూర అనేది చాలా అంటే చాలా మంచిగా రన్ అవుతుందంట. సో ఇది కాకుండా మీ రెస్టారెంట్లో ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి? మన నాటుకోడి ఇస్తామండి. నాటుకోడి పలావ్, నాటుకోడి ఫ్రై, నాటుకోడి పులుసు, రాగిముద్దతో పాటు నాటుకోడి పులుసు చాలా కాంబినేషన్ బాగుంటుంది. ఇంకోటి స్పెషల్ ఐటమ్ తాగుతూ కోడి ఉంటుంది మన దగ్గర, చాలా ఫేవరెట్ స్పైసీ ఐటమ్స్. అది చాలా డిష్ చాలా మంది లైక్ చేస్తారు. దాంతో స్టార్టర్ గా తింటారు, లేకపోతే దాంతో పాటు కాఫీ గిరెస్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. డిఫరెంట్ కాంబినేషన్. యాజ్ ఎ నాన్ వెజ్ లవర్ ఏదైనా నాన్ వెజ్ డిషెస్ చెప్తుంటే నోరు ఊరిపోతుంది. బటర్ఫ్లైస్ అంటారు కదా, అలా ఊరి ఇట్లా ఆహా అనిపిస్తుంది. గరం మసాలా వేసుకుందామండి. ఓకే, ఇవి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నాము? మనం ఇప్పుడు ఒక పావు కేజీ చేస్తున్నాం, 250 గ్రామ్స్ చేస్తున్నాము. అంటే ఒక పోర్షన్ కు బట్టి చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ ఒక 2 ఆనియన్ పీసులు అండి, 2 పీసెస్ ఆనియన్స్ వేసుకుంటాం. ఒక 20 గ్రామ్స్ పీసెస్ ఉంటాయి కదా, ఆ 2 పీసెస్ వేసుకుంటాం. మనకు దాంతో పాటు కొన్ని గ్రీన్ చిల్లీ ఒక 2-3 పీసులు. అంటే స్పైసీ లవర్స్ ఉంటారు కదా అందమంది, తెలంగాణ ఆంధ్ర ఎవరైనా మన స్పైసీ ఎక్కువ ఉంటారు. స్పైసీ అంటే ఇష్టం కాబట్టి కొంచెం 4 పీసులు అట్లా గ్రీన్ చిల్లీ. ఓకే, నార్త్ స్టేట్స్ లో కారం ఏమో కానీ సౌత్ స్టేట్స్ లో అది కూడా పక్కా హైదరాబాద్, పక్కా తెలంగాణ, ఇంకా ఆంధ్ర. కరివేపాకు అంటే అందరికీ ఫేవరెట్ అండి. మన దగ్గర ఎవరైనా కరివేపాకు లేకుండా ఏది ఏరు. మన ఇంట్లో అయితే మన అమ్మమ్మలు తాతమ్మలు ఎవరైనా కరివేపాకు అనేది ఫేమస్ కాబట్టి మనం కూడా కరివేపాకు కూడా ఆడిస్తాం కొంచెం అందులో. ఓకే, కొంచెం హల్దీ, ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుంటాం. సో రా చికెన్ యాడ్ చేస్తున్నారా? డైరెక్ట్ గెస్ట్ కూడా మనం డైరెక్ట్ ఫ్రెష్ చికెన్ కొట్టేసి రా చికెన్ ఈ కడిగేసి పెట్టేసుకున్నాం. మనం ఆల్రెడీ ముందే మానేషన్ చేసుకోకుండా కడిగి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. సో ఇక్కడ నాన్ వెజ్ కి అసలు ఒక్కటి కూడా లేకుండా అన్ని నాన్ వెజ్ లిస్ట్ మొత్తం ఇక్కడ పెట్టేశారు. కొంచెం టమాటా యాడ్ చేసుకుందాము, ఒక 2-3 కొంచెం గ్రేవీ కోసం. మనం గారె అంటే కొంచెం గ్రేవీ ఉండాలి కదా, ఎక్కువ ఉంటే ఎవరికి ఇష్టం ఉండదు కాబట్టి కొంచెం గ్రేవీ యాడ్ చేసుకోవడం కోసం ఒక టమాటా వేసుకుందాం, ఒక 2-3. మీరు మూవీస్ చూస్తుంటారా? ఎందుకంటే చూస్తామండి, మూవీ లవర్స్ మేము. మూవీస్ చూసారు రీసెంట్ గా? మేము సంక్రాంతి చూసామండి. సంక్రాంతి. ఓకే, సంక్రాంతికి వస్తున్నా చూసేసారు అయితే? చూసామండి. సో మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాండి, ఒక 1 స్పూన్ దాకా. అందులోనే కొంచెం చిల్లీ పౌడర్. ఓకే, ఇందాక మనం గ్రీన్ చిల్లీ వేసాము, అలాగే ఇప్పుడు కారం పొడి వేసాము. కారం పొడి అన్ని 1 టేబుల్ స్పూన్ వేసేస్తే సరిపోతుంది. అంటే మన క్వాంటిటీని బట్టి మనము మెజర్మెంట్స్ కావాలనుకునే వాళ్ళైతే చికెన్ క్వాలిటీ బట్టి, ఐ మీన్ క్వాంటిటీ బట్టి మనము ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లో ఉన్న కారం కానీ, ఉప్పు కానీ, పసుపు కానీ అన్ని 1 టేబుల్ స్పూన్ అయితే వాడుతున్నాము. మీరు స్పైస్ తింటారా లేకపోతే న్యూట్రల్? స్పైసీ లవర్స్ అండి మేము. స్పైసీయేనా? అవునండి. ఓకే, కొంచెం ధనియా పొడి యాడ్ చేసుకుందాము, ఒక 1/2 స్పూన్. ఓకే, మీ నేటివ్ ఎక్కడండి? మీ ప్రాపర్ ఎక్కడ? మాది ఇక్కడ తెలంగాణ అండి, కరీంనగర్. ఆహా, కరీంనగర్. అయినా కరీంనగర్ అంటే కారం, తెలంగాణలో కారం తినే వాళ్ళ ప్లేసెస్ లో వరంగల్, కరీంనగర్ అనేది ఎక్కువగా వినిపించే పేర్లు అన్నమాట. మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం ఇందులో, అంటే సరిపడా మన గ్రేవీ సరిపడా వాటర్. మన చికెన్ మొత్తం ఇప్పుడు పూర్తిగా మనం నాన్ వెజ్ గురించి మాట్లాడుతున్నాం. నాన్ వెజ్ అయినా వెజ్ కూడా ఉంటుంది? వెజ్ కూడా ఉన్నాయి, చాలా వెజ్జెస్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. మనము
గోంగూరతోనే గోబీ ఇస్తాం మనం. గోంగూర గోబీ బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది, చాలా సేల్ కూడా ఉంటుంది. మళ్ళీ గుత్తంకాయ పలావ్ స్పెషల్గా గుత్తంకాయ పలావ్ ఇస్తాం, అది కూడా చాలా సేల్ ఉంటుంది, బాగుంటుంది. మరి డిఫరెంట్ చాలా బిర్యానీస్ ఉన్నాయి, వెజ్ కూడా చాలా ఉన్నాయి. కట్మిర్చి బిర్యానీ ఎక్కడ ఉండదు, మన దగ్గర కట్మిర్చి బిర్యానీ స్పెషల్గా ఉంటుంది. మన దగ్గర బిర్యానీ వేసి మిర్చి వేసి దాంతో పాటు టాస్ కొట్టి కట్ చేసి టాస్ కొట్టేసి ఇస్తాం మేము, బిర్యానీలో ఆడేసి ఇస్తాం. కట్మిర్చి బిర్యానీ కూడా చాలా సేల్ అవుతుంది. అరే ఇది నేను ఎప్పుడు వినలేదు కట్మిర్చి. జనరల్ గా అయితే మనము మిర్చి బజ్జీలో కట్మిర్చి వింటాం, కానీ అందరూ స్నాక్స్ తీసుకుంటారు ఎక్కువ శాతం, కానీ మనం మెయిన్ కోసం బిర్యానీతో పాటు ఇస్తాం మన కట్మిర్చి. ఓకే, సౌత్ ఇండియన్ కెస్టెన్ అనమాట. సో సౌత్ ఇండియన్ కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అన్ని మీకు ఇక్కడ దొరుకుతాయి. అదే కాకుండా చైనీస్ కూడా ఉన్నాయంట. సో చైనీస్ని కూడా వీళ్ళు బాగా అంటే బాగా కొత్త వెరైటీస్తో ఇంప్లిమెంట్ చేసి మన ముందుకైతే తీసుకొచ్చారు. సో నేనైతే ఈరోజు చిట్టి క్యారెట్ కోడి కూరని అయితే చూపించబోతున్నాను. ఇంకా 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 వెరైటీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ వీళ్ళ దగ్గరికి ఒక్కసారి వచ్చిన తర్వాత మెన్యూ ఒక్కసారి క్రాస్ చెక్ చేస్తే అప్పుడు మీకు కూడా తెలుస్తుంది. ఓకే, అయిపోయిందండి. ఇందులో కొంచెం లాస్ట్లో కొత్తిమీర ఆడిస్తున్నామండి, మన తగినంత ఎవరికి ఇష్టాన్ని బట్టి వాళ్ళు కొంచెం. ఫైనల్ టచింగ్లో కొత్తిమీర వేసేసి, సో ఇప్పుడు కోడి కూర రెడీ అయిపోయింది. కొంచెం లైట్గా గరం మసాలా యాడ్ చేసుకుని పైనుండి కొంచెం తీసేసుకున్నాం లాస్ట్లో. అంటే ముందేస్తే కొంత చేదొస్తుంది, కొంతమందికి తెలియక ముందేసేస్తారు. గరం మసాలా ముందేయడం వల్ల ఏమైందంటే బ్లాక్ అయిపోతే చేదొస్తుంది కొంచెం. మనం లాస్ట్లో గరం మసాలా వేసేసి 2 minutes ముందే తీసేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది, మనకు స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఓకే, మంచి ఘాటు. ఓహో, వేడి వేడి కోడి కూర రెడీ. సో చూసారు కదా, ఈ కోడి కూర 10 నిమిషాల్లో పూర్తయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అండ్ ఇదంతా బాగా స్పైసీ లవర్స్ కోసం అండి. ఇక్కడికి వచ్చిన స్పైసీ లవర్స్ అయితే ఆహా డిసప్పాయింట్ అవ్వకుండా వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ పచ్చిమిర్చి, కారం, ఆ స్మెల్, ధనియాల పొడి అయితే దంచి కొట్టారు. దీంతో మనము చిట్టి గారెని తింటుంటే ఆహా బుక్కక ముద్ద అన్నట్టు ఒక్కొక్క గ్యారెకి ఒక్కొక్క పీస్ అలా లాగించేద్దాం పదండి. ఇప్పుడు మనం కోడితో చిటికార మీకు చెప్పాం కానీ గార్లిక్ చూపించాము, చికెన్ వేసాము, దాంతోపాటు కాంబినేషన్ మనం రోటి పచ్చడి కూడా ఇస్తాం. ఏదైనా ఒక వెజిటబుల్ బీరకాయ కానీ సోరకాయ, క్యాబేజీ, దీని ఒకటి చేంజ్ చేస్తూ ఉంటాం. ఈ కాంబినేషన్ రోటి పచ్చడి మనకు రోట్లో నూరుతారు కదా, మేము కూడా అలాగే చేసి ఇస్తాం. దీని కాంబినేషన్ కోడితో చిటికార ఒకసారి మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పి. యా, నా చేతిలో డెలీషియస్ కోడి కూర, చిట్టి గారె, రోటి పచ్చడి, ఆహా అదిరిపోయింది. సో వెజ్ లవర్స్ కి వెజ్ ఉంది, నాన్ వెజ్ లవర్స్ కి నాన్ వెజ్ ఉంది. ఇంకా ఈ వడ చూసారా, అక్కడ చూస్తుంటేనే నోరు ఊరిపోయింది. దీని సైజు అండ్ మనం ఇంట్లో వేసుకుంటే ఇంత పర్ఫెక్ట్ సైజ్, పర్ఫెక్ట్ షేప్ కరెక్ట్గా కుదరదు. సో ఇవి కాకుండా ఇంకొక రెసిపీ కూడా ఉంది, అదేంటో చూసేద్దాం. ఇప్పుడు మా కోసం ఏం చూపించబోతున్నారు సునీల్ గారు? ఇప్పుడు నాన్ వెజ్ వాళ్ళకి చూపించాం కానీ వెజ్ వాళ్ళకి వెజ్ పలావ్, మన పచ్చిమిర్చి పలావ్ చాలా ఫేమస్, బాగుంటుంది. మీకు పన్నీర్ పలావ్ చూపిస్తాం. వెజ్ లవర్స్ కోసం వెజ్ స్పెషల్ పన్నీర్ చూపిద్దాం. పన్నీర్ అంటే చాలా మంది లైక్ చేస్తారు కదా, పిల్లలు కూడా లైక్ చేస్తారు కాబట్టి పన్నీర్ చూపిద్దాం. ఓకే, సో ఇప్పుడైతే వెజ్ లవర్స్ కోసం అయితే పన్నీర్ చూపించబోతున్నాం. పన్నీర్ పులావ్. సో పచ్చిమిర్చి పన్నీర్ పులావ్. ఓకే, ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకుందాం. సో ఏమేమి చేస్తారు పన్నీర్ అనగానే? పన్నీర్ మనం కటింగ్ చేసుకున్నాం అండి, ఫింగర్ కట్స్ చేసుకొని కార్న్ఫ్లోర్ మైదాలో కోటింగ్ వేసేసుకుంటాం, లైట్గా ఆయిల్ కోటింగ్, ఎందుకంటే ఇది విరిగిపోకుండా మనం స్టార్ట్ చేస్తాం. కోటింగ్ చేసుకొని మనం గ్రీన్ చిల్లీ పేస్ట్, ఆయిల్ ఫ్రై చేసుకొని పేస్ట్ కొట్టేసి పెట్టుకుంటాం. దాంతోపాటు ఇంక్లూడింగ్ ఐటమ్స్ వేసి మనం చేసిస్తాం. ఓకే, సో పన్నీర్ ముందుగానే కట్ చేసుకొని మంచిగా గార్నిష్ చేసుకొని అది పెట్టేసుకుంటాం. అంటే ఆల్మోస్ట్ సెమీ కుక్ అయిపోయింది. అవునండి. దాని తర్వాత పచ్చిమిర్చిని పేస్ట్ చేసేసుకుంటాం, గ్రీన్ చిల్లీ ఆయిల్ ఫ్రై చేసుకొని మనం పేస్ట్ చేసుకొని పెట్టేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అన్ని మంచిగా రెడీమేడ్ ఉండేసరికి ఈజీగా తొందరగా అయిపోతుంది. అన్ని సగం కుకింగ్ అయిపోయేసరికి ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. కాబట్టి మనకు కూడా ఈజీగా సింపుల్ గా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. సో పన్నీర్, పచ్చిమిర్చి ముందుగానే మీరు కట్ చేసుకొని దానికి గార్నిష్ చేసుకొని మసాలా పెట్టేసుకున్నారు అనుకోండి, అటు పచ్చిమిర్చి పేస్ట్ అయిపోతుంది అండ్ పన్నీర్ కూడా స్లైసెస్ కట్ చేసుకొని ఆ తర్వాత దాన్ని కార్న్ ఫ్లవర్ తో కొంచెం వేంపేసుకుంటే దాని పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు యాక్చువల్ గా ఏ ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దాం. యాక్చువల్ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఓకే, మనం ఫస్ట్ నెయ్యి వేసుకుందామండి. ఓహో, నెయ్యా? పలావ్ కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఆయిల్ కూడా వాడచ్చు, మన ఊర్లలో అయితే కొంచెం డాల్డా కూడా వాడతారు, కానీ మనకు నెయ్యి వేస్తేనే దాని ఫ్లేవర్ టేస్ట్ బాగా వస్తుంది, టెక్స్చర్ కూడా బాగా వస్తుంది.
కొంచెం గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుందాం ఇందులో. ఒక 2-3 పీసులు. అంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ వేరు, గ్రీన్ చిల్లీ కూడా కొంచెం మనం తినడానికి తగ్గడానికి ఆయిల్లో ఫ్రై చేస్తే తగ్గడానికి కూడా కొంచెం గ్రీన్ చిల్లీ కూడా ఒక 2-3 వేసేస్తున్నాం. కొంచెం దూరంగా వేపుకుంటే టేస్ట్ తినేటప్పుడు మనకు చాలా సాల్టీగా టేస్ట్గా బాగుంటుంది. సాల్ట్ యాడ్ చేసినప్పుడు అందుకని ఆయిల్ కొంచెం దూరంగా వేపుకొని. సౌత్ ఇండియాలో కరివేపాకు అందరూ నార్మల్ కరివేపాకు వేస్తూ ఉంటాం అండి. సౌత్ ఇండియా అంటేనే కరివేపాకు మనకు మెయిన్. అందరు ఊర్లో అయితే కరివేపాకు కూడా వేస్తే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాం. ఊర్లలో అయితే ఇంటికి చెట్టు ఉంటుంది కరివేపాకు, ఇలా తీసుకొని అలా వేసేస్తుంటారు. కరివేపాకు కూడా హెల్దీ అంటారు కదా మనకు, హెయిర్ గ్రోత్ అవడానికి మంచి. హైదరాబాద్ లో అయితే కరివేపాకుని కొనుక్కుంటున్నాం, కానీ బయట ఊర్లలో అయితే బయటికి వెళ్ళినప్పుడు కరివేపాకు చెట్టు ఉంటుంది. ఆ వేపాకు లాంటిది ఇట్లా ఎలా అయితే మనం చెట్లు పెట్టుకుంటామో అలాంటి కరివేపాకు చెట్లు ఇలా తీసుకొని ఇలా వేసేస్తున్నారు. అవునండి. మనం ఇప్పుడు గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అండి. 1 అంటే వాళ్ళ స్పైసీ లెవెల్స్ బట్టి మనం అయితే ఒక 2 వేసుకుందాం. ఓకే. కొంచెం ఎందుకంటే పచ్చిమిర్చి కూడా దాని ఫ్లేవర్ టేస్ట్ తగలాలి కాబట్టి. ఇప్పుడు పచ్చిమిర్చిని మీరు ఫస్ట్ నూనెలో వేయించి పేస్ట్ చేశారా? అవునండి. ఎందుకంటే స్పైసీ ఎక్కువ తగలకుండా మనం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుని దాని పేస్ట్ కూడా పెట్టేసుకున్నాం. ఓకే. లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నాం. కొంచెం వాటర్ అండి. ఇందులో మనం పన్నీర్ వేసేసుకుందాం. మంచి గ్రీన్ కలర్ అయిపోతుంది కావచ్చు. మనం కలర్స్ వాడడం కాబట్టి న్యాచురల్ చేస్తాం కాబట్టి మనకు పెద్ద మనం కలర్స్ కోసం కూడా ఎక్కువ ఆలోచించాము. ఎందుకంటే కొన్ని హోటల్లో కలర్స్ యాడ్ చేస్తూ ఉంటారు, మన కలర్స్ ఏమి యాడ్ చేయం కాబట్టి మనం రెగ్యులర్ వాడడం కూడా యాడ్ చేస్తామండి. ఇందులో కొంచెం సాల్ట్, ఒక 1/2 స్పూన్ మనకు సరిపడా, కొంచెం ధనియా పౌడరు. ఇవన్నీ మీరు ఎక్కడ నేర్చుకున్నారండి? అంటే ఈ హోటల్ ఎక్స్పీరియన్స్ అండి. మనం హోటల్ వచ్చిన తర్వాత చేస్తూ అన్ని మేనేజ్మెంట్ కొంచెం మనం క్యాప్కొని చేసాము. ఆ ట్రైనింగ్ లో కూడా అది చేస్తూ ఉంటారు. ఇది కొంచెం బ్రౌన్ అనే అండి. మన పలావ్ బిర్యానీ అంటే మనకు బ్రౌన్ అని చాలా మంది అది చేస్తారు కాబట్టి కనిపించడానికి చాలా టేస్ట్ ఉండడానికి కూడా మనం ఆనియన్ స్లైసింగ్ వేసుకోం కాబట్టి కొంచెం బ్రౌన్ యాడ్ కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటే కొంచెం టేస్ట్ అండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఓకే. గార్నిష్ చేసేస్తాం. గార్నిషింగ్ చేసి సో పచ్చిమిర్చి పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము రెడీమేడ్గా ఆల్రెడీ పులావ్ని చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇది అది మిక్స్ చేసుకుంటే మనకి పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఫ్రెష్ క్రీమ్ ఇది. ఫ్రెష్ క్రీమ్ అంటాం. కొంచెం యాడ్ చేస్తే థిక్నెస్ కొంచెం వస్తుంది. తినే వాళ్ళు కూడా కొంచెం లైక్ చేస్తారు. కొంచెం పెద్దవాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ, కొంచెం చిల్డ్రన్స్ కానీ టేస్ట్ కోసం అని అలా. క్రీమీ మంచి పచ్చిమిర్చి, కొంచెం లాస్ట్లో కాజు యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ కాజుని కొంచెం ఫ్రై చేసి పెట్టేసుకున్నాము. ఇందులో కొంచెం కాజు యాడ్ చేసుకొని సో ఇక్కడ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది, పచ్చిమిర్చి పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. నా చేతిలో అయితే పులావ్ అయితే ఉంది. వీళ్ళు ఆల్రెడీ పూర్తిగా రెడీ చేసుకున్న తర్వాత ఈ పులావ్ని ప్లస్ ఆ పన్నీర్ ఏది కావాలనుకుంటే అది కాంబినేషన్లో వాళ్ళు మిక్స్ చేస్తూ ఉంటారు. సో దీని పచ్చిమిర్చి ప్రాసెస్ అయితే చూసేసాం కాబట్టి ఈ పులావ్లో యాడ్ చేస్తాం. అంతేనా? అంతే. ఓకే. సో పచ్చిమిర్చి పులావ్ చాలా అంటే చాలా సింపుల్, ఈజీగా అయిపోయింది. ఓకే. ఇందులో కొంచెం గార్నిష్ చేసేసుకుందాం మనం. మళ్ళీ కొంచెం గార్నిష్ కోసం మళ్ళీ ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, 2-3 కాజు పీసెస్. ఓకే. ఇది మన పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ అండి. ఓ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ వీటికి చేయడానికి కూడా చాలా అంటే చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోయింది. టైం కూడా ఎక్కువ పట్టలేదు. ఆల్రెడీ మొత్తం అన్ని కుక్ ఉండేసరికి మనకి 2 minutesలో అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలనుకుంటే ప్రాసెస్ అంతా మీరు చూసారు కదా. సో అలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో చూసారు కదా,
మనమైతే దీన్ని మంచిగా ఒక్కసారి టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయి హ్యాపీగా కూర్చొని తినేద్దాం. సునీల్ గారు, ఇప్పటి వరకు మీ రెస్టారెంట్లో కొత్త కొత్త ఐటమ్స్ గురించి విన్నాము, కానీ ఇప్పుడు మా కోసం ఏ రెసిపీ చూపించబోతున్నారు? మీకు మీరు స్పెషల్ ఐటమ్ చూపిస్తామండి. మిర్చి బజ్జీ అంటే అందరు కామన్ ఉంటారు, ఎక్కడైనా దొరుకుతుంది కదా మిర్చి బజ్జీ అనుకుంటారు, కానీ మా దగ్గర స్పెషల్గా ఉంటుంది మిర్చి బజ్జీ. ఇప్పుడు ఆంధ్ర సైడ్ మిర్చి బజ్జీ కండిషన్లో పల్లీలు పౌడర్ అవన్నీ సర్వ్ చేసి ఇస్తారు. మన బయట తెలంగాణ అయితే మిర్చి బజ్జీ బండి వేసేసి మిర్చి బజ్జీలో ఆనే పెట్టేసి ఇచ్చేస్తారు. ఆనియన్ అవి చూస్తుంటాం. అలా కాకుండా మేము వెరైటీ థింక్ చేసాం, ఎలా ఇస్తే గెస్ట్ ఇంప్రెస్ అవుతారు. మా దగ్గర స్పెషల్ ఐటమ్ ఉండాలి. మేము చికెన్ స్టార్ట్ చేసి దాంట్లో గార్లిక్, ఆనియన్, గ్రీన్ చిల్లీ చికెన్ వేసి దాంట్లో టాస్ కొట్టి గ్రీన్ చిల్లీ సాల్ట్ యాడ్ చేసి దాన్ని కొట్టేసి పెట్టుకుంటాం. ఇలా దీన్ని ఇది చికెన్ అన్నట్టు. దీన్ని మనం చికెన్ మిర్చి బజ్జీ చేసి మిర్చి బజ్జీలో స్టఫ్ చేసి ఇస్తామండి. ఓకే, చికెన్ మిర్చి బజ్జీ అంటే చికెన్ తో పాటు వచ్చే మిర్చి బజ్జీ కాదు, చికెన్ లోపల మిర్చి లోపల చికెన్ ఉంటుంది. ఓకే, అబ్బబ్బబ్బా, చూస్తే డిఫరెంట్ గా అనిపిస్తుంది కావచ్చు కదా, చూసే వాళ్ళకి కూడా కొత్తగా ఉంటది కావచ్చు. ఎందుకంటే జనరల్ గా మిర్చి బజ్జీలో ఆనియన్ మిర్చి, కట్ మిర్చి అట్లా డిఫరెంట్ గా విన్నాం, కానీ మిర్చి బజ్జీలో చికెన్ మిర్చి బజ్జీ అది స్పెషల్ మాత్రం. ఓకే, స్పెషల్ ఐటమ్ కాబట్టి మనం కూడా ఇప్పుడు ఆలస్యం చేయకుండా అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతాము, అసలు ప్రాసెస్ ఏంటి అనేది మాకు చూపిస్తారా? ఓకే ఓకే, మనము ఈ శనగపిండి ఆల్రెడీ బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం. మనం మార్కెట్ చేసి శనగపిండి బేసన్ కోసం శనగపిండి మనం కలిపి పెట్టేసుకున్నాం. ఇందులో ఏమేమి వేసామో చూపిస్తాం. ఓకే, ఇందులో ఏం చేస్తామంటే వాము వేస్తాం, సాల్ట్, కొంచెం హల్దీ కలర్ కోసం. మన దగ్గర కలర్స్ వాడడం కాబట్టి మనం నేచురల్గా ఉండడానికి హల్దీ వాడతాం. కొంచెం గ్రీన్ ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అవి వేసేసి అందులో శనగపిండి వేసి కలుపుతాం, వాటర్ వేసి ఇలా మేనేజ్ చేసి పెట్టుకుంటాం. మనం మంచి మ్యాగ్నెట్ అవ్వడానికి ముందు ఒక హాఫ్ అన్ అవర్ వాము వేస్తే టేస్ట్ బాగుంటుంది, ఫుడ్ తొందర డైజెషన్ అవుతుంది. మనం శనగపిండి అంటే కొంచెం ఫుడ్ డైజెషన్ కాదు, అందుకే ఇది వేస్తే ఫుడ్ తొందర డైజెషన్ అవుతుంది. ఓకే, హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగా చూసారు ఇక్కడ. బయట అంటే మనకు ఆయిల్ ఫుడ్ అందరూ ఏమనుకుంటే డైజెషన్ అవ్వదేమో, కొంచెం ఆయిల్ ఫుడ్ అయిపోతుంది, ఎలా అరిగించుకోవాలని చాలా మంది భయపడుతూ ఉంటారు. సో బాబు తింటే ఏంటంటే క్లియర్ ఉంటుంది, స్టమక్ అనేది క్లియర్ ఉంటుంది, మన గొంతు కూడా ఫ్రీ ఉంటుంది, తిన్నప్పుడు స్పైస్ లెవెల్. అవును. సో ఇప్పుడైతే చికెన్ మిర్చి బజ్జీని అయితే ఎలా తయారు చేస్తారో చూద్దాం. మనం ఆల్రెడీ మారేజ్ చేసిన బేషన్ కాబట్టి మనం మిర్చి కూడా కడిగేసి పెట్టేసుకోవాలి. కడిగేసి ప్లేన్ ఏముండదు, ఇందులో కటింగ్ చేసేసుకొని మనం క్లీన్ చేసుకొని పెట్టేస్తాం. మంచి క్లీన్ చేస్తారు పూర్తిగా, ఇది క్లీన్ చేసి పెట్టేస్తాం. ఓకే, ఇప్పుడు దాంట్లో మిక్స్ చేసి వేయడం. సో మనం మిర్చి బజ్జీ అయితే వేసేసాం. ఓకే, చాలా తొందరగా అయిపోయింది మిర్చి బజ్జీ కూడా. సో ఈ చికెన్ ఏమేమి వేస్తారండి? అది మన బోన్లెస్ చికెన్ ఉంటుంది కదండి, బ్రెస్ట్ బోన్లెస్. అందులో ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్ మనం వేసి దాన్ని టాస్ చేస్తాం. అంటే ఫ్రై మొత్తం చికెన్ కర్రీలానే ఆల్మోస్ట్ ఇది కూడా చేయాలి. అవును, చాలా ఈజీ అనుకున్నాను, కానీ ఇది కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అవును, టైం టేకింగ్ ప్రాసెస్. మనం మంచి టాస్ చేసుకుంటాం, మెల్లి నిదానంగా స్లో ఫైర్లో. ఎంత బాగా టాస్ చేసుకుంటే దాని టేస్ట్ అట్లా వచ్చేస్తుంది. అలా సో మంచిగా మిర్చి బజ్జీ అయితే సెమీ కుక్డ్ అండి, ఫుల్ గా అయిపోయింది, మంచిగా ఎర్రగా అయితే అయిపోయింది. దీన్ని ఇప్పుడు కట్ చేస్తామా? ఇప్పుడు కట్ చేస్తున్నారా? ఓకే, నేనేమనుకున్నానంటే జనరల్ గా పచ్చిమిర్చి ప్లెయిన్ గా ఎప్పుడైతే ఉందో దాంట్లో ఇది స్టఫ్ చేసి వేస్తారేమో అనుకున్నాను. ఓకే, పచ్చిమిర్చి ఆల్రెడీ హాఫ్ కట్ చేసి దాని తర్వాత మంచిగా శనగపిండి, వాము, మళ్ళీ తర్వాత ధనియాల పొడి వేసేసుకొని మంచి మ్యాగ్నేట్ చేసుకొని మంచిగా మిర్చి బజ్జీ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకున్నాము. దాని తర్వాత ఇప్పుడు స్టఫింగ్ చికెన్.
అయిపోయింది అన్నట్ట. దీనిపైన ఏం చేద్దాం అంటే కొంచెం దీనిపైన చాట్ మసాలా వేసేస్తాం. చాట్ మసాలా. ఓకే వావ్. దీనికి తోడుగా సలాడ్. అయిపోయిందండి. రెడీ అండి. పచ్చిమిర్చి ఓకే చికెన్ మిర్చి బజ్జీ అయితే నా చేతిలో ఉంది. ఆహా. సో చూసారు కదా డిషెస్, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇవన్నీ సర్వింగ్ టేబుల్ మీద సర్వ్ చేయించుకొని ఆ తర్వాత ఇక్కడ ఏమేమి స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయో అన్నీ ట్రై చేసేద్దాం పదండి. సో కోడికూర చిట్టి గారే హెడ్ షెఫ్ ప్రసాద్ గారు అయితే ప్రెసెంట్ మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఇక్కడ మీ లోపలికి వెళ్ళిన తర్వాత కిచెన్ లో చూసామండి, ఏవి చూసినా కూడా దంచి కొట్టారండి మసాలాస్ కానీ స్పైస్ అదిరిపోయింది. నేచురల్ చేస్తాను, కూరగాయలు కూడా అన్ని పండిస్తాం ఇక్కడ. పౌడర్ కూడా సారోళ్ళు చుట్టాలు చేస్తారు, మిర్చి పౌడర్, ధనియాల పౌడర్ అన్ని కూడా ఓన్ గానే చేస్తాం. అన్ని అలా బయట కొంటాం తక్కువ. మా పౌడర్లు అన్ని కూడా మిర్చి పౌడర్లు అన్ని కూడా ఓన్ గానే తయారు చేస్తాం. ఇప్పుడు మా కోసం అయితే కోడికూర చిట్టి గారె చేసి చూపించారు, పచ్చిమిర్చి పన్నీర్ పులావ్, అది కాకుండా కట్ మిర్చి చికెన్ మిర్చి బజ్జీ. మిర్చి బజ్జీ అందరూ మిర్చి వేస్తారు, డిఫరెంట్ గా పెట్టాలని చికెన్ మిర్చి బజ్జీ స్టఫ్ చేసి పెట్టాలని చేసాను. అసలు ఐడియాలు ఎలా వచ్చాయండి? అసలు నార్మల్ గా ఆనియన్ మిర్చి బజ్జీ చేస్తారు, చికెన్ మిర్చి బజ్జీ కొంచెం కొత్తగా అనిపించింది. అంతే, వెజ్ అందరూ తింటారు కానీ నాన్ వెజ్ అందరూ బాగా లైక్ చేస్తారు కదా. నా ముందు అయితే చాలా డిషెస్ ఉన్నాయి. ఇక్కడ ఏమేమి డిషెస్ ఏర్పాటు చేశారు మా కోసం? మీకోసం కత్తిరి కూడా చేసాం, పెరుగు గారి డిఫరెంట్ గా, మామిడి రసం కాడు రైస్ కాంబినేషన్ లో తినాలి బాగుంటది. అప్పుడంటే పెద్దోళ్ళు పూర్వకాలంలో మామిడి పండు కానీ అట్టి పండు కానీ కంపల్సరీ పెరుగులో తినేవారు. ఇప్పుడు అంతా తొక్క తీసుకోవడం అందరికి నచ్చగా జ్యూస్ టైప్ లాగా డిఫరెంట్ గా కలుపుకొని అంత ఈజీగా ఓల్డ్ ట్రెడిషన్స్ కి సంబంధించి దాన్నే కొంచెం డిఫరెంట్ గా మార్చాలని మోడల్లో డిఫరెంట్. గారెతోటి అందరూ గారె తింటారు కానీ గారెతో పాటు పాకం గారి కూడా డిఫరెంట్ గా. అదేంటండి మీరు గారె వదలట్లేదు, గారెతో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. మా పేర్లో ఉంది కాబట్టి దాన్ని ఎన్ని వెరైటీలు డిఫరెంట్ గా తినాలి, అందరికి తింటున్నా కూడా ఇంకా ఇప్పుడు కొత్తగా తిన్నట్టు ఉండాలని చేస్తాం. నార్మల్ గారె గురించి అందరికి తెలుసు, ఆబ్వియస్లీ ఇంట్లో చేసుకుంటారు. కానీ పానకం గారె, పెరుగు ప్లస్ మామిడి రసం, పెరుగు, అది గారి బిర్యానీ కూడా ఉందండి. గారి బిర్యానీ, గారి సాంబార్ రైస్, ఇంకెన్ని ఇంకా పెడతాం డిఫరెంట్ గానీ. అవునండి, ఎందుకండి చిట్టి గారె కోడి కూర అలా ఎందుకు పెట్టారు? వేరేది అందరికి తెలిసిన పేరు ఫస్ట్ లో అది సారాలో డిసైడ్ చేసి నేములు 2-3 సెలెక్ట్ చేశారు. అది అందరికి నవ్వులాటగా ఉంది, కోడి కూర చిట్టి గారు ఏంటని నవ్వారు అందరూ అంటారు ఫస్ట్. తర్వాత ఇప్పుడు అది ఫేమస్ అయింది. అది అవును, ఎవరికైతే ఎక్కువగా వింటూ మనకి కొత్తగా అనిపించింది నవ్వుకుంటారో ఇప్పుడు చూడండి. ఇప్పుడు అందరూ గారెల కోసం వస్తారండి ఎక్కువ. రోడ్డు పచ్చడి గారి మన 24 hours ఉంటది, మధ్యలో బ్రేక్ కట్ట బంద్ కట్ట ఉండదు. వేస్తూనే ఉన్నారు అక్కడ అవుతూనే ఉన్నాయి. డైలీ 10 kg బాల్ చేస్తారు, అయిపోతే మళ్ళీ రన్నింగ్ మళ్ళీ 10 kgs కంటిన్యూ. బ్రేక్ లో అందరూ కొన్ని రెస్టారెంట్లు అయితే 4 o'clock బంద్ చేస్తారు, మన అన్ని 4 o'clock కూడా కంటిన్యూ ఉంటాయి. అంటే సంక్రాంతి పిండి వంటలు అన్నప్పుడు మేము మా ఇంట్లో చేసుకున్నప్పుడు చూసిన వడలు గారెలు. ఇది స్వీట్ పూర్ణ నేచురల్ సౌత్ ఇండియాలో చేస్తారు. బూర్లు కూడా మనం చేస్తాం ఇక్కడ బూర్లు కూడా డెజర్ట్స్ ఆంధ్ర గానీ ఇక్కడ గానీ అందరూ ఫేమస్ గా డెజర్ట్స్ కూడా చేస్తాం. డిఫరెంట్ అంటే పండుగకి ఊరెళ్లాల్సిన అవసరం ఇంకేం లేదండి, ఇక్కడికి వచ్చేస్తే సరిపోద్ది. అది కూడా మనకు కుంకుమ క్యాటరింగ్ గానీ ఉంది, ఫంక్షన్ క్యాటరింగ్ కూడా చేస్తాం, బయట చేస్తాం, ఒక సంధ్యా కన్వెన్షన్ చేస్తున్నాం. అన్ని కూడా మంచిగా ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా కూడా ఇంట్లో నుండి స్విగ్గీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనం ఏదైనా ఫంక్షన్ లో 100 మంది స్టార్టింగ్ చేసి 5,000 10,000. మొన్న సంక్రాంతి సంబరాలనే 50,000 చేసి. చూసారు కదా సంక్రాంతి. నెక్స్ట్ ఇంకా ఇవి జనరల్ గా అయితే తెలంగాణలో దసరా, ఆంధ్రాలో అయితే సంక్రాంతి, ఇలాంటి మంచి నాన్ వెజ్ ఫెస్ట్ అన్నమాట. ఇంకా అవి కాకుండా ఇక్కడికి వస్తే రోజు ఫెస్టివల్ కంపల్సరీ. అంతే చెప్పండి.
ఓకే, తప్పకుండా. ఇవన్నీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అండ్ కడుపు కూడా నిండిపోయినట్టు అనిపిస్తుంది చూస్తూనే. ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తాను ఎలా ఉందనేది చూద్దాం. థ్యాంక్ యూ అండి. సో నా టేబుల్ మొత్తం ఫుల్ అన్ని డిషెస్ తో అయితే నిండిపోయింది. ఇక్కడ మనం ఫస్ట్ అయితే కోడి కూర చిట్టిగార, ఇది ఇక్కడ సిగ్నేచర్ డిష్ అంట, చాలా అంటే చాలా ఫేమస్. సో ఇది మనం ట్రై చేయకపోతే ఎలా, వేడి వేడిగా ఉంది. సో ఇలా మంచిగా చారులో అలా డిప్ చేసుకొని తింటే ఉంటుంది. ఆహా, అదిరిపోయింది. ఇక్కడ రోటి పచ్చడి కూడా ఉంది. మనం నాన్ వెజ్ ఉన్న తర్వాత వెజ్ చాలా తక్కువ తింటాం కాబట్టి పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత పచ్చిమిర్చి పన్నీర్ పులావ్. ఓకే, పన్నీర్ పచ్చిమిర్చి అక్కడ చేస్తుంటేనే నోరు ఊరిపోయింది. పచ్చిమిర్చి పేస్ట్ చేశారు, అదే కాకుండా పచ్చిమిర్చి స్లైసెస్ వేసుకొని నెయ్యిలో అలా వేస్తుంటే ఘాటు, నోట్లో వాటర్ వస్తుంది, ఒక దిక్కు కారం అవుతుంది. నాకు అలాంటి స్పైసెస్ ఫుడ్ తినాలని ఎప్పటిండో అనుకున్నాను. సో ఈ రోజు కుదిరింది. మంచి కాజు. సో చెప్పినట్టుగానే కారం, ఇదేమో చిట్టిగారలో ఉన్న కోడి కూర ఏదైతే కాంబినేషన్ ఉందో దాంట్లోనేమో మనకి గుంటూరు కారం. సో అదొక టేస్ట్. ఇక్కడ పచ్చిమిర్చి, ఇది ఇంకొక ఫ్లేవర్ అనమాట. ఈజీ అంటే ఈజీగా. సో పన్నీర్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. మంచి కాజు పన్నీర్ అదిరిపోయింది. వీళ్ళ సిగ్నేచర్ డిష్ ఇంకొకటి చికెన్ మిర్చి బజ్జీ. రెగ్యులర్గా మనము ఆనియన్ మిర్చి బజ్జీ అలాంటివి ట్రై చేస్తుంటాం. ఇక్కడ చికెన్ మిర్చి బజ్జీ. సో ఇట్లా కొరికే వచ్చి, ఎందుకంటే స్పైస్ తినేవాళ్ళు ఇలా మంచిగా మంచి పూర్తిగా మీరు చూసుకున్నట్లయితే అలా ఆఫ్ చేసుకుంటే మనకి మిర్చి ఉంది, బేసన్ ఉంది, చికెన్ స్టఫింగ్ ఉంది అండ్ అంత కారం అనిపించట్లేదు. సో పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు. దీంట్లో ప్రతి వంటకాల్లో ఈజీగా డైజెషన్ అవ్వడానికి వీళ్ళు వాము అలాంటివి వాడుతున్నారు. సో ఇలాంటివి ఎక్కువగా ఓల్డ్ ట్రెడిషన్స్ మనం ఎక్కువగా ఇక్కడ ఇంట్లల్లో కానీ పల్లెటూర్లలో కానీ ఇలాంటివి చూస్తుంటాము. వీళ్ళు రెస్టారెంట్లు ఇలాంటి కొత్త కొత్త ఐటమ్స్ తీసుకొచ్చారు. సో ఇక్కడ మన కోసం చికెన్ స్టార్టర్ని ఇచ్చారు, అది కూడా ట్రై చేద్దాం. ప్రాపర్ సౌత్ ఇండియన్ క్వెసెంట్, చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళ ప్రతి టేస్ట్, ప్రతి ఫుడ్ డిఫరెంట్ ఏమంటే ఫ్లేవర్స్ ఉన్నాయి. అరే ఇది బాగుంది అని చెప్పేలోపు ఇంకొకటి బాగుంది, అరే ఇది బాగుంది సరే మిర్చి బజ్జీ బాగుంది కదా, అందులో చికెన్ స్టఫ్ చేశారు కదా, చికెన్ మిర్చి బజ్జీ అదిరిపోయింది అని చెప్పేలోపు స్టార్టర్ ఇంకా అదిరిపోయింది. మన కోసం స్వీట్ని కూడా తీసుకొచ్చారు. సో ఆప్రికాట్ డిలైట్. డెజర్ట్స్ ఎవరికి నచ్చకుండా ఉంటాయి చెప్పండి. ఇలా అన్నీ తిన్న తర్వాత లాస్ట్కి డెజర్ట్తో ముగించుకుంటే ఆ కిక్కే వేరప్ప. వావ్, అమేజింగ్. చాలా అంటే చాలా అంటే చాలా 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 బాగుంది. అయితే ఫుల్గా తినేసాను. అండ్ ఇక్కడ ప్రతి డిష్, ప్రతి ఫ్లేవర్ ఒక మంచి అరోమాని క్రియేట్ చేస్తూ వచ్చిన వాళ్ళు ఫుల్లీ సాటిస్ఫైడ్ అయ్యి వెళ్తారు. సో మీరు కూడా ఇలాంటి డిషెస్ని ట్రై చేయాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం,
కోడికూర చిట్టిగారకు వచ్చేసి ఇక్కడ వీళ్ళ సిగ్నేచర్ డిషెస్ని ఫస్ట్ ట్రై చేయండి. ఆ తర్వాత మీకు కావాల్సిన డిషెస్ ఇంకేమన్నా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఇండియన్ కిచెన్. సైనింగ్ ఆఫ్.